పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. దేశంలో అతి పురాతన పార్టీ అయిన కాంగ్రెస్ తన ప్రభావాన్ని క్రమంగా కోల్పోతూ వస్తుంది. 10 ఏళ్ల క్రితం అధికారాన్ని చేజార్చుకున్న హస్తం పార్టీ నేడు మరింత పతనావస్థకు చేరుకుంది. 2024 ఎన్నికల్లో అన్ని అనుకున్నట్లు జరిగితే కాంగ్రెస్ కేవలం 326 సీట్లలోనే పోటీ చేయబోతోంది. ఇది కాంగ్రెస్ చరిత్రలోనే అతి తక్కువ సంఖ్య. 2004లో 417 స్థానాల్లోనే పోటీ చేసింది. ఇప్పటి వరకు అదే అత్యల్ప సంఖ్య. ఇప్పుడు దాన్ని తిరగరాస్తూ మరిన్ని తక్కువ స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించుతోంది. లోక్సభలో మొత్తం 543 సీట్లు ఉండగా మిత్ర పక్షాలతో సర్దుబాటు కారణంగా తక్కువ సీట్లకే పోటీ చేయాల్సి వస్తోంది. స్వాతంత్ర్యానంతరం ఇంత తక్కువ స్థానాల్లో పోటీ చేయడం కాంగ్రెస్ కు ఇదే మొదటిసారి. కేంద్రంలో అత్యంత బలంగా ఉన్న బీజేపీని ఒంటరిగా ఢీకొట్టే సాహసం చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున పొత్తులకు చేయి చాచింది. ఇండి కూటమి పేరుతో దేశంలోని భావసారూప్య పార్టీలతో కూటమి ఏర్పాటు చేసింది. బీజేపీ మినహా దేశంలోనే మెజార్టీ ప్రాంతీయ జాతీయ పార్టీలు ఈ ఇండి కూటమిలో చేరాయి. దీంతో సీట్ల సర్దుబాటుకొచ్చేసరికి కాంగ్రెస్ పెద్ద సంఖ్యలో సీట్లను చేజార్చుకోవాల్సి వచ్చింది. మిత్ర పక్షాలకు కేటాయించాల్సి వచ్చింది. దీంతో చరిత్రలో కని విని ఎరుగని రీతిలో అతి తక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోతోంది. ఇక ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ 281 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. మరికొన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. తెలంగాణ, కర్ణాటక, పంజాబ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం రాష్ట్రాలతో పాటు 6 కేంద్ర పాలిత ప్రాంతాల్లో పూర్తి స్థానాల్లో పోటీకి దిగనుంది. మిగతా రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో సీట్లను పంచుకుంటోంది. దీంతో అత్యల్ప సంఖ్యలోనే కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ఎదుర్కొంటోంది. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాలలో వామపక్షాలతో జట్టుకట్టగా కేరళలో మాత్రం అదే లెఫ్ట్ కూటమితో తలపడనుంది. అలాగే గుజరాత్, హర్యానాల్లో ఆప్తో సీట్ల సర్దుబాటు చేసుకున్న కాంగ్రెస్ పంజాబ్లో మాత్రం అదే పార్టీని ఢీకొట్టబోతోంది. మరోవైపు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడులో మొత్తం 207 స్థానాలు ఉండగా ఆయా పార్టీల్లో కాంగ్రెస్ కేవలం 52 చోట్ల మాత్రమే పోటీ చేస్తోంది. మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటక, తెలంగాణ, కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ బీజేపీకి పోటీ ఇచ్చే స్థాయిలో కనబడుతుండగా మిగతా రాష్ట్రాల్లో ఆ పార్టీ కనీసం పోటీ ఇచ్చే స్థాయిలో కూడా కనబడడం లేదు. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లలో కాంగ్రెస్ సహా కూటమి పార్టీలు అంత గొప్ప స్థితిలో లేవనే విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో బలహీనంగా ఉండగా ఒడిశా, పశ్చిమ బెంగాల్లో అయితే అసలు పోటీలో లేదనే చెప్పాలి. అక్కడి ప్రాంతీయ పార్టీలతోనే బీజేపీ తలపడుతోంది. దీంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం అతి తక్కువగా ఉందని, కొన్ని చోట్ల అయితే నామమాత్రంగా కూడా లేదని చెబుతున్నారు. నాయకత్వం లేని, దిశాదశ లేని విధానాలు, దీర్ఘకాలిక లక్ష్యం లేని రాజకీయాలు, ప్రతివ్యూహాలు అమలు చేయలేని నాయకులు, కుటుంబ కేంద్రంగా నడిచే పార్టీ యంత్రాంగం, ఇలా ఎన్నో అంశాలు ఆ పార్టీని మరింత దిగజారుస్తున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇవి వాల్టి స్పెషల్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పూరా లోకల్.